వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి పట్టణంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తలిశెట్టి బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నిండా 14 సంవత్సరాలు కూడా పూర్తి కాని ఒక మైనర్ విద్యార్థిని శిశువుకి జన్మనిచ్చింది. పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పులివెందుల సీఐ సీతారామరెడ్డి, వేంపల్లి ఎస్ఐ తిరుపాల్ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని బాలిక తల్లిదండ్రులు, బంధువులను విచారించారు. ఈ వ్యవహారంపై మైనర్ బాలిక మౌనం దాల్చడంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంపై పాఠశాల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించారని బాలిక తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బయట వ్యవహారాలను పట్టించుకోవటం లేదని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామాంజనేయులు తెలిపారు. బాల్య వివాహాలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ మైనర్ బాలిక గర్భం దాల్చడం అనుమానాలకు దారితీస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయింది అయిపోయింది రాదు. ఇప్పుడు మీరేమన్నా వాళ్ళు కడుపు చేసుకున్న కంపెనీ ఇవ్వదు కదా, ఏమన్నా మీకు కడుపు చేసుకోవాలి. ఇప్పుడు మాకు కడుపు అది ఎట్లొస్తుంది, అమ్మాయి అబ్బాయి పట్టుకుని వస్తుంది. అదేమన్నా కాన్ఫిడెన్స్ రాసుకుంటుంది. వదిలిపెట్ట వచ్చామా ఏదైతే ఉన్నాయా ఈ బిడ్డ కానవాడేనా? అన్నగానే మాట్లాడుతున్నా సార్. ఏం నడుస్తున్నావు? అయింది అయిపోయింది రాదు. ఇప్పుడు మీరేమన్నా వాళ్ళు కడుపు చేసుకున్న కంపెనీ ఇవ్వదు కదా, ఏమన్నా మీకు కడుపు చేసుకోవాలి. ఇప్పుడు మాకు కడుపు అది ఇంట్లో మా కూతురు బాడకు జరాలని ఇంట్లో రెడీ చెప్తాను చేస్తుంటే అప్పుడు వచ్చి ఓవా అమ్మి కడుపుతుంది కదా అంటే అమ్మ కడుపుతుంది అంటే ఇన్నాళ్ళు ఎండుకున్నారు ఉండాలి రావాలి మాకు చెప్పాలి కదా, నీకు తినదా, నీకు పెద్దదానివే, నీకు అమ్మిన నేను చెప్పలేదా అని అడిగిన. అంటే నాకు చెప్పింది అది మావి చెప్పింటే నువ్వులు తెచ్చినా, పరందరిక పెట్టినా, తాడి బెల్లం పెట్టినా, తలకు నువ్వులు తెచ్చినా, అన్నీ తెచ్చినా, కానీ అది పోలే అనేది. ఏమైనా ఏమైనా చేసినా రవ్వ అని అది అయితే నాకు తెలియమని నేను పనికి పోతానే. నేను పనికి పోయి 18 సాయంత్రం 6 గంటలకు 5 గంటలకు కొట్టొచ్చా. ఈమె 18 బడికి పోయి వచ్చాను అంటే ఈమె నీకు ఎవరు జోడించి పెడుతున్నారు అంటే ఎవరు ఆ పిల్లోడు తాంబాస అయిందనింది. ఆ పిల్లోడు ఊరికి వదిలిపెడతానంట. ఆడ ఎవడు మన చుట్టామా మన బంధుత్వమా, ఇప్పుడు కాలాలు ఎట్టుండా ఇమ్మే నీకు, నువ్వు మగ పిల్లలతో పని నీకేం పని అని నడిచిన. దారా అనుష అనే అమ్మాయి 2024లో ఈ పాఠశాల యందు జాయిన్ కావడం జరిగింది. గత 3 నెలలుగా సక్రమంగా బడికి రాకపోవడంతో నేను క్లాస్ టీచరు ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటిని సందర్శించి వాళ్ళ పేరెంట్ను అడగడంతో పేరెంట్ లేరు, వాళ్ళ అవ్వగారు అమ్మాయి పంపిస్తామని చెప్పడం జరిగింది. దానితో సక్రమంగా బడికి రాకపోవడంతో ఆ అమ్మాయిని డ్రాప్ బాక్స్లో వేయడం జరిగింది. గత 3 నెలల నుండి అమ్మాయి సక్రమంగా బడికి రావడం అన్న ఆలగడ్డలో ఉన్నారు అని వాళ్ళ అవ్వగారు తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ, మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ విశ్వయ్య. ఏదైతే కడప జిల్లాలోని వేంపల్లి పట్టణంలో తాలిశెట్టి బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి, మైనర్ విద్యార్థి ఎవరైతే ఉన్నారైతే పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ శిశువుకి జన్మనిచ్చిందని కూడా పోలీసులు అయితే ప్రాథమిక సమాచారం. అయితే నిండా 14 సంవత్సరాలు కూడా నిండగానే పూర్తి స్థాయితో అమ్మాయి తల్లి కావడం అనేది ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన పోలీసు ఫిర్యాదు మేరకైతే పోలీస్ శాఖ వారు కూడా హాస్పిటల్ చేరుకోవడం జరిగింది. అక్కడ పులివెందుల సంబంధించి ఎవరైతే సిఐ సీతారామరెడ్డి కావచ్చు, ఎస్ఐ తిరుపాల్ నాయకులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఘటనా స్థలానికి చేరుకొని ఆ బాలికతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయిలో అయితే ఈ వ్యవహారానికి పైగా మైనర్ బాలిక మౌనంగా ఉండడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అయితే ఎవరు ఈ యొక్క ఇలాంటి కార్యకలాపానికి పాల్పడ్డారో అని కూడా వారితో కూడా విచారించడం జరిగింది. అయితే మొత్తానికి ఆ యొక్క స్కూల్ సంబంధించి ప్రధాన ఉపాధ్యాయుని కూడా అడిగినా కూడా బయట విషయాలతో మాకు సంబంధం లేదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి టీచర్ కూడా చెప్పడం జరిగిందని సార్ కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిసారి అయితే ఒక మైనర్ బాలిక
ఒక శిశువుకి జన్మనియడం అనేది కూడా ఒక ఆశ్చర్యకరంగా ఉంది. 14 సంవత్సరాలకే గర్భవతి చేసి ఈరోజు ఒక శిశువుకి జన్మనివ్వడం అనేది కూడా ఒక ఆశ్చర్యకరంగా ఉందని కూడా పలు రకాల విమర్శలకు దారితీస్తుంది. ఈ యొక్క ఇది ఎవరు చేశారు అనే దానిపైన కూడా పోలీస్ శాఖ వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రాథమిక విచారణతో పాటు అయితే ఎవరైతే ఈ యొక్క అక్రమాలకు పాల్పడ్డారో కూడా వారిపైన కూడా చర్యలు తప్పవంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక భరోసా కూడా కల్పించిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. అయితే మొత్తానికి ఏదేమైనా కూడా మౌనంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క మైనర్ బాలిక ఉన్నారో పూర్తి స్థాయిలో కూడా ఆమె నోరు ఇబ్బితోనే ఎవరనేది కూడా పూర్తి స్థాయిలో అయితే తెలుస్తున్న కూడా సిఐ కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఈ యొక్క కేసు విషయమై ఎంత దూరం వెళ్తుందో కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉందనేసి అనుకోవచ్చు. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.